Hi guys. Hi guys. Hello guys. Welcome to my channel. Welcome. My name Anusha. 12 seconds later. ముందుగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే నా స్కిన్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. చెప్తున్నా. A few moments later. ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రారంభం రేఖ ఓకే సారీ దేనికి చెప్తున్నా రేపు మంచిగా మంచి వీడియో 5 minutes later. Much later. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. రేఖ ఎందుకు రేఖ ఇక్కడ చేస్తున్నా రేఖ సారీ ఎందుకు ఇక్కడ 1 hour later. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. బ్యాక్ సైడ్ మా చెల్లి కావాలని డిస్టర్బ్ చేస్తుంది. ఈరోజు నేను వ్లాగ్ చేద్దామని అనుకుంటే ఏమి నన్ను డిస్టర్బ్ చేస్తుంది కూడా. రేఖ చూపెట్టక రేఖ ఎయ్యి నా కొడుకుని వెయ్యండి. అయితే ఈరోజు వీడియో వచ్చేసి రేఖ ఎందుకు రేఖ అట్లా చేస్తావు? Meanwhile. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే నా వీడియోస్ని చూడలేదో ఇంతవరకు వాళ్ళ నా వీడియోస్కి లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ కొట్టండి. ఈరోజు వీడియో వచ్చేసి నా స్కిన్ ట్రాన్స్ఫర్మేషన్. నా స్కిన్ ఇలా ఉంటుండే ఫస్ట్ 4 years ముందు, అంటే నా ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి అట్లా, లాక్డౌన్ తర్వాత నుంచి. అప్పటి నుంచి ఇంకా లాస్ట్ 2-3-4 months నుంచి నా స్కిన్ అనేది నార్మల్ స్టేజ్కి వచ్చింది. చాలా సఫర్ అవుతుండే నేనైతే నా స్కిన్ గురించి. ఆ లాక్డౌన్ అయిపోయిన నుంచి అయితే చాలా పింపుల్స్ అనుకునేదాన్ని. ఫస్ట్ మొత్తం పుచ్చిపోయి ఉంటుండే ఇట్లా. అయితే ఇంకా నార్మల్గా పింపుల్స్ వస్తాయని చెప్పేసి డాక్టర్ దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ నార్మల్గా మొమెటోసోన్ అని ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు. అది స్టీరాయిడ్ అని చాలా లేట్గా రియలైజ్ అయ్యా. స్టీరాయిడ్ వాడడం వల్ల అప్పటికి చాలా గ్లో వచ్చింది, ఇంకా తగ్గిపోయిన పింపుల్స్. కొద్ది రోజుల వరకు బాగానే ఉండే, ఇంకా అది చాలా ఎఫెక్ట్ చూపించింది. కొన్ని దగ్గర అయితే ఇంకా మొత్తం ఫేస్ అంతా నిండిపోయినాయి ఇంకా పింపుల్స్ అయితే. ఇంకా కొన్ని మంత్స్ 2-3 months తర్వాత నా స్కిన్ చాలా డ్యామేజ్ అయిపోయింది. మొమెటోసోన్ క్రీమ్ వాడినందుకు. లైక్ షైన్ క్రీమ్ అలాంటివి ఉంటాయి 100 rupees, అవి అస్సలు వాడకూడదు. ఇంకోటి ఇంకా నేను ఇంకా మళ్ళీ మెడికల్ షాప్స్లో అవి ఇవి చూస్తే వాళ్ళు 100 rupees క్రీమ్సే ఇస్తారు. అవి కూడా యూజ్ చేసా. అప్పుడంతా నాలెడ్జ్ లేకపోతుండే నా స్కిన్ కేర్ మీద. అవి వాడాను. ఇంకా అవి వాడినందుకు ఇంకా ఎఫెక్ట్ చూపించింది చాలానే. తర్వాత ఇంకా నార్మల్గా అమీర్పేటలో డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. కొన్ని డేస్ వరకు ట్యాబ్లెట్స్ వాడి ఇంకా మెడిసిన్స్ యూజ్ చేస్తే తగ్గిపోయింది కొన్ని రోజుల వరకు. మళ్ళీ అగైన్ ఫ్రమ్ స్టార్ట్. ఇంకా మళ్ళీ రామ్దేవ్ హాస్పిటల్ అన్నిట్లో యూజ్ చేసినంత వరకు కొన్ని డేస్ బాగానే ఉంటుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎక్కడే వెళ్ళినా అదే చాయిస్, అవే మెడిసిన్స్ అన్నీ అవే ఇచ్చేవాళ్ళు స్కిన్ కేర్ అయితే. ఇంకా లాస్ట్కి గవర్నమెంట్ హాస్పిటలే దిక్కు అన్నట్టు, అదే ఒక చాలా పెద్ద యూజ్ అయ్యిందనమాట గవర్నమెంట్ హాస్పిటల్. వాళ్ళు చేసే ట్రీట్మెంట్స్కి అసలు నేను చాలా ఇంప్రూవ్ వచ్చింది నా స్కిన్లో. ఇంప్రూవ్మెంట్ అయితే చాలా కనిపిస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్లో. నేను మేబీ ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో అంత కేర్ తీసుకోరు, కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా కేర్ తీసుకున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో 2-3 years తర్వాత నేను వెళ్ళాను గవర్నమెంట్ హాస్పిటల్కి. అది కూడా ఒకరి రిఫరల్ వల్ల వెళ్ళాను. వెళ్తే ఇంకా అక్కడ వాళ్ళు మొత్తం నా స్కిన్ అనలైజ్ చేసి 3-4 doctors అనలైజ్ చేసి చాలా చూసి అంతా కొత్తగా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన వెంటనే
నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారనమాట. కొన్ని డేస్ మెల్లగా నుంచి స్టార్టింగ్ స్టేజ్ నుంచి మెడికేషన్స్ అనేది యూజ్ చేయించారు. తర్వాత కెమికల్ పీల్స్ అవి చేయించారు. దానివల్ల చాలా ఇంప్రూవ్మెంట్ నా స్కిన్ అయితే. యాక్చువల్గా నేను డాక్సిసైక్లిన్ అనే ట్యాబ్లెట్స్ వాడాను విత్ డెర్మటాలజిస్ట్. అవి వాడిన 3-4 monthsకి బాగుంటుంది. మళ్ళీ సేమ్ స్టేజ్. ఇంకా నాకు అసలు హోప్స్ అనేవి లేకుంటుండే. ఎంత బయటికి వెళ్ళినా ఎవరైనా చూస్తే చాలు నీ స్కిన్ ఏంటి ఇలా అయిపోయింది. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే చాలా తగ్గించేది. అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోతుండే. ఒక్కొక్కసారి అయితే ఏడుస్తుండే మధ్యలో నైట్స్లలో అలా. ఎవరు చెప్పకపోతుండే. మమ్మీతో బయటికి వెళ్ళినా, ఫ్రెండ్స్ కాలేజ్కి వెళ్ళినా, కాలేజ్ కూడా చక్కగా వెళ్ళకపోతుండే. దీనివల్ల చాలా ఫేస్ చేశాను ఈ యాక్నీ కాదు బట్ బంప్స్. అవి దేనివల్ల వచ్చినాయి కూడా తెలీదు. చాలా మెడికేషన్స్ వాడినా కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ కానీ అవన్నీ చేయించుకున్న అన్నీ నార్మలే వస్తుండే. ఇంకా లాస్ట్ ఇంకా గాంధీ హాస్పిటల్లో చూపించుకుంటే ఐసోట్రెటిన్ మెడికేషన్స్ 3 months యూజ్ చేయమని చెప్పారు. ఇంకా అవి యూజ్ చేసి ఇంకా స్కిన్ కేర్ ఫాలో అయ్యాను. అవి ఇంత రిజల్ట్ ఇస్తాయని అసలు అనుకోలేదు. వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇన్ని బయట డెర్మటాలజిస్ట్ దగ్గర, గవర్నమెంట్లో అయితే, ప్రైవేట్లో అయితే అసలు చాలా డబ్బులు ఖర్చు పెట్టాను నేనైతే. చాలా అంటే చాలా, మినిమం చాలా ఖర్చు పెట్టాను. ఎక్కడ యూజ్ అవ్వలేదు నాకు. కొంచెం సేపటికి రిజల్ట్ వచ్చేది, హ్యాపీ అయ్యేదని, కానీ పర్మనెంట్ రిజల్ట్ రాకపోతుంది. ఇంకా గవర్నమెంట్ అంటే వాళ్ళకి దండం పెట్టుకోవాలి. నిజంగా చాలా వాళ్ళు కేర్ తీసుకోవడం కానీ అలాంటివి చాలా బాగా చెప్తారు. ఇలా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా నా స్కిన్కి అయితే అసలు ఏవి పడకపోతుండే. మెయిన్ ఫస్ట్ టర్మరిక్ అని, పసుపు, అలోవీరా ఏమీ పడకపోతుండే. చాలామంది చాలా డిఫరెంట్ టైప్స్ చెప్తుండే. బయటికి వెళ్తుంటే ఇది వాడు, అది వాడు సజెస్ట్ చేస్తుండే చాలామంది. అది వాడితే తగ్గిపోతుంది, ఇది వాడితే తగ్గిపోతుంది. కానీ అవన్నీ నేను ట్రై చేస్తుండే బాగా. దానిలో ఫస్ట్ ఎవరేం చెప్పినా ఇది చేద్దాం తగ్గిపోతుంది, వీడియో చూసి అది చేయడం ఇది చేయడం ఏవి అసలు పనికిరావు. మెయిన్ ఫస్ట్ అసలు ఏం పనికిరావు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్కి డిఫరెంట్ పడుతుండొచ్చు, బట్ నా స్కిన్కి అయితే ఏది పడలేదు అసలు. అవి వేస్తే ఇంకా మొత్తం ఇంకా ఎక్కువ అయిపోతుంది ఫుల్గా. అసలు నేను పిచ్చిదానిలా నమ్మి అన్నీ వాడుతుండే. కానీ మెయిన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే పోతుంది స్కిన్ చేంజెస్ వస్తే. స్కిన్ ఇంకా మెయిన్ ఫేస్ అనేది మనకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. యాక్నీ వస్తే మాత్రం మేబీ 1 వచ్చినా 2 వచ్చినా దానికి తట్టుకోలేకపోతాం. ఇంకా నా ఫేస్ అయితే ఇంకా ఘోరం ఉంటుండే. ఎవరైనా చూసినా అదే రిపీట్ కంటిన్యూ. అస్సలు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నా స్కిన్ వీళ్ళంటే. ఏమైనా షేర్ చేసుకోవాలంటే ఫస్ట్ మెయిన్ ఏంటంటే మనం 100 రూపీస్ అలాంటి క్రీమ్స్ అస్సలు వాడకూడదు. నేను రీసెంట్గా ఒక ఆమెని చూశాను. ఆమె లిటరల్గా చాలా యంగ్ ఏజ్ ఆమెది. ఆ క్రీమ్ వాడంగానే స్కిన్ షైన్ సంథింగ్ ఏదో ఉంటుంది. ఆ క్రీమ్ వాడంగానే తను ఓల్డ్ ఏజ్ ఫేస్ అయిపోయింది. ఐ ఫెల్ట్ సో బ్యాడ్. ఎందుకంటే నా విషయంలో కూడా చాలా అలాంటి జరిగింది, బట్ అలా అవ్వలేదు. కొన్ని రోజులకు బాగుంటుంది కానీ ఇంకా అసలు మంచిగా బ్యాడ్. అండ్ అస్సలు సజెస్ట్ కూడా చేయొద్దు ఎవరికి. అది చీప్ ప్రోడక్ట్ అని చెప్పేసి బయట అమ్ముతారు కానీ నథింగ్, అసలు ఏం అవ్వదు దానివల్ల. ఇంకా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది తప్ప ఇంకా అసలు అది
యూజ్ ఏం అవ్వదు మనకి. అండ్ డెర్మటాలజిస్ట్ ఇచ్చినవి చాలా బెటర్. గుడ్ డెర్మటాలజిస్ట్ మనకి దొరకడం మన అదృష్టం. అది చాలామంది చెప్తూ ఉంటారు, చాలామంది డెర్మటాలజిస్ట్ కానీ దానిలో మనం ఇంకా బెటర్ అని మనకు అర్థమవుతూ తెలుస్తుంది. మన చేంజెస్ వల్ల మనకు అర్థమవుతుంటుంది. అండ్ నేనైతే ఐసోట్రెటినైన్ ట్యాబ్లెట్స్ యూజ్ చేసిన నుంచి నాకైతే గుడ్ రిజల్ట్ వచ్చింది. 100%లో 95% క్యూర్ అయ్యిందంట ఇది. సో మేబీ నేను కూడా దాంట్లో ఒక అమ్మాయిని, బికాజ్ అది రిజల్ట్ కూడా ఒక లేట్గా ఇస్తుంది, బట్ గుడ్ రిజల్ట్. ఇంకేంటంటే దానికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అవి డెర్మటాలజిస్ట్ తెలుసుకొని మనం అప్పుడు యూజ్ చేయాలి. ఇంకేంటంటే స్కిన్ కేర్, మోస్ట్లీ స్కిన్ కేర్, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ చాలా ఇంపార్టెంట్ ఫేస్కి. మనం ఇలాంటివి యూజ్ చేసేటప్పుడు బయటికి సన్లైట్లో తిరిగితే ఇచ్చింగ్ అలాంటివి వస్తుంటాయి. సో సన్ స్క్రీన్ కంపల్సరీ. మాయిశ్చరైజర్ కూడా డ్రై అవ్వకుండా మన ఫేస్కి డ్రై అవ్వకుండా ఉంచుతుంది. ఇచ్చింగ్ అలాంటివి ఏమి ఉండదు దానివల్ల. సో స్కిన్ కేర్ పక్కా. సో ఇదైతే నా స్కిన్ జర్నీ. 4 years మినిమం నేను ఒక థౌజండ్స్లో ఖర్చు పెట్టాను, దేంట్లో యూజ్ అవ్వలేదు. ఏంటంటే గవర్నమెంట్ అని తీసి పడద్దు, అస్సలు పడేయాలి. నేను ఇప్పటి నుంచి అయితే గవర్నమెంట్ అయితే చాలా బెస్ట్ అని నా ఫీలింగ్ అప్పుడే తెలిసిపోయింది. నాకు సజెస్ట్ చేసిన వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అసలు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను అక్కడి వరకు వెళ్ళేదాన్ని కాను. అక్కడే జీరో పొజిషన్లోనే ఉంటుండేమో. నాకు రిఫర్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఇంకా నేను సజెస్ట్ చేయాలనుకుంటుంది ఏంటంటే స్కిన్ అనేది కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో కీప్ ఇట్ నైస్. ఏది పడితే అది వాడకండి. ఇంకోటి ఆన్లైన్లో చాలా చూపిస్తారు, సోషల్ మీడియాలో చాలా చూపిస్తారు. వేటికి పెడితే వాటికి అస్సలు చూసి అట్రాక్ట్ అయ్యి అరే నా స్కిన్ కూడా బాగా ఉంటుంది ఇది వాడితే అని అస్సలు అనుకోవద్దు. వాళ్ళ స్కిన్ టైప్ వేరు, మీ స్కిన్ టైప్ వేరు. సో వాళ్ళని చూసి అట్రాక్ట్ అయ్యి, ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు పైసల కోసం చేస్తారు, కానీ అస్సలు యూజ్ చేయకూడదు. ఇంకా హోమ్ కేర్ కూడా చేయొచ్చు, బట్ చూసుకోవాలి. ప్యాచ్ టెస్ట్ చేసుకొని చూసుకోవాలి అంతే. ఇంకా అప్పుడప్పుడు హోమ్ రెమెడీస్ కూడా యూజ్ అవుతుంటాయి, బట్ మన స్కిన్కి పడవు. నా లాంటి వాళ్ళకి, మీ లాంటి వాళ్ళకి ఇంకా హోమ్ రెమెడీస్ ఓకే అంటే వెళ్ళొచ్చు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అండ్ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. బాయ్.